మీ ఆర్గ్యుమెంట్ అదే అయితే ఒక వినండి, మీరు ఉండండి ఒకసారి. గోపాలరెడ్డి గారు, ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి నేను బలైనా, అధికారులు చేశారా, గత ప్రభుత్వం చేసిందా, ఏసీబీ చేసిందా, ఎవరో చేసిన దానికి నన్ను బలిపశువుని గత ప్రభుత్వం బలి తీసుకుంది, ఈ ప్రభుత్వం నేను వేడుకుంటున్నా అని శ్రీకాంత్ గారు మొరపెట్టుకుంటున్నారు. కానీ అక్రమాలన్నీ శ్రీకాంత్ కూడా చూడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు వాళ్ళు శ్రీకాంత్ చూడుతున్నారు, నాకెందుకు చూడతారు అంటున్నాడు శ్రీకాంత్ గారు. ఏమన్నా అధికారులు కూడా అక్కడో ఇక్కడో లాలూచి పడ్డారా, గత ప్రభుత్వం ఒత్తిడికి గురయ్యారా, ఏం జరిగింది? అంటే మీరు కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు, మీరు కూడా ఉద్యోగుల సంఘ నాయకుడిగా పనిచేశారు. సార్ ఒకటి, ఎవరైతే మీరు ప్రశ్నిస్తారో ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఎవరు చేశారు అనేది ఆయన చెప్పడం లేదు, నాకు అన్యాయం జరిగింది అంటున్నాడు. పోనీ నేను ప్రొహిబిషన్లో ఉన్న భూమిని ఏది కొనలేదు కదా ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా. ఇది అది ఫారెస్టింగ్ కేసు ఎందుకు అనుకోకూడదు? ఈ ప్రభుత్వం సీజ్ చేసింది కాదు గోపాలరెడ్డి గారు, ఈ ప్రభుత్వం సీజ్ చేస్తేనేమో గత ప్రభుత్వంలో కొనుక్కుని ఈ ప్రభుత్వం సీజ్ చేసింది, నాకు అన్యాయం చేసిందని కొనుక్కునేది అప్పుడే, సీజు గురైంది అప్పుడే, ఏసీబీ వాటిని సీజ్ చేసింది అప్పుడే. ఇవాళ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన అధికారి సింగ్ ఉన్నాడో, సింగ్ ఇవాళ ఆ లేఖ రాసి తను నేరస్తుని కాదు, నేరం అంతా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలది, లేకుంటే శ్రీకాంత్ ఇంకోళ్ళదో అని చెప్తున్నాడు. అంటే ఆయన తప్పించుకోవడానికి అందరికీ చూడుతున్నాడా, లేదు ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్తారు? అంతే కదా, డెఫినెట్గా చేసిన వాడే దొంగ. ఎందుకంటే మళ్ళీ ఆయన ఎందుకు లెటర్ రాయాలి? ఆయన ఎందుకు లెటర్ అప్రూవల్గా మారాలనుకుంటే దానికి మార్గాలు దండిగా ఉన్నాయి కదా. లెటరే రాసి ఏదో చంద్రబాబు నాయుడుకు డైరెక్ట్గా లెటర్ రాసినాడు అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రులకి తర్వాత ఏసీబీ వాళ్ళు కూడా డైరెక్ట్గా లెటర్ రాసి మాత్రం ప్రయోజనం ఏముందండి? దాని ఏదైనా కోర్టులో ప్రొసీజర్ ఉంది, కోర్టు ద్వారానే పోవచ్చు, ఇంకో రకంగా పోవచ్చు. కానీ డైరెక్ట్గా సీఎంకి అది అడ్రస్ చేశారంటే ఏదో మనసులో పెట్టుకుని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అల్లరి చేయాలనే ఉద్దేశంతోనే జరిగిందే కానీ వేరే ఏం కాదు. ఇప్పుడు నేను ఆ భూమి నేను ఎవరిని బెదిరించలేదు అని కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరిని బెదిరించవచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కొంతమంది ఏమన్నా బెదిరించి ఉండొచ్చేమో. సింగ్ బయటకు వస్తే కానీ పూర్తి వివరాలు లేక మాత్రమే లీక్ అయింది. కానీ ఇక ఆయన మీడియా ముఖంగా వస్తే ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు, ఎందుకు బెదిరించారు? సింగ్ రావాలి, సింగ్ బయటకు వచ్చి చెప్పాలి సింగ్. అంతేగాని ఇప్పుడు ఎవరు బెదిరించారు అనేది ఏదో ఇంతకుముందు కేఎన్ఆర్ అని చెప్పేసి సజ్జల రామకృష్ణ అని ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి దాన్ని నేను మాట్లాడేదానండి. నన్ను రైడ్ చేపించిందే అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేపించారు, అప్పుడున్న గతంలో ఉన్న ఏసీబీ వాళ్ళే చెప్పారు. ఈ రోజు కేఎన్ఆర్ ప్రతివత, ఇంకొకళ్ళు ప్రతివత అని మాత్రం మీరు మాట్లాడకండి దయచేసి. నేను మాట్లాడలేదు సార్, మీరు అబద్ధం చేసుకుంటారు. నేను అసలు ఎవరిని ఏమనలే, మీరేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అని చెప్తున్నారు అని చెప్తున్నాను. నేను వాళ్ళు చెప్పినాను, నేను చెప్పలే. సింగు అనవసరంగా ఈయన పేరు లాగుతున్నాడు అంటున్నారు గోపాలరెడ్డి గారు. సింగ్ ఏం ప్రతివత ఏం కాదండి. సింగ్ ఎవరు ప్రతివత? సింగ్ ఏమంటున్నా అంటే శ్రీకాంత్ గారు, గోపాలరెడ్డి గారు 1 minute. సింగు అనే వ్యక్తి తాను చేసిన తప్పుల నుంచి అటు శ్రీకాంత్కి చూడుతున్నాడా, ప్రభుత్వాలు గత ప్రభుత్వ పెద్దలకు చూడుతున్నాడా, లేదు గత ప్రభుత్వ పెద్దలకి సింగుకి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ తేలాల్సిన అంశాలు ఉన్నాయి దీంట్లో. గోపాలరెడ్డి గారు, మీరేమో సింగు ఒక్కడే నేరస్తుడు, మిగిలిన వాళ్ళందరూ శుద్ధ పూసలని అంటున్నాం, కరెక్ట్గా కాదు అనేది శ్రీకాంత్ గారి వాదన. ఎందుకంటే ఎంతో కొంత ఎవరో ఒకళ్ళ పాత్ర లేదు, నా మీద ఎందుకు రైట్ చేశారంటే. గత సంవత్సరంలో ఎమ్మెల్సీ గారు గోపాలరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అండి, మాజీ ఎమ్మెల్సీ, చెప్పండి. మాజీ ఎమ్మెల్సీ గారు నమస్కారం అండి. సార్ ఇప్పుడు సింగు అనే వ్యక్తి అదే ఏరియాలో పనిచేస్తున్నారంటే గత గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ట్రాన్స్ఫర్లు చేయకుండా అయితే అవ్వదు కదండి. అంటే ట్రాన్స్ఫర్ అనేది ఎంప్లాయీకి సహజంగా జరిగేది కదా. అది అదే కొత్తగా ఊరికి జరిగింది. దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల. ఈ రోజు నంద్యాలలో ఒక సబ్ రిజిస్ట్రార్ ఏదో చేయకూడదు రిజిస్ట్రేషన్ చేశారు. గవర్నమెంట్ చుట్టే నేను కూడా గోపాలరెడ్డి గారు మీరు అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు ఎలాంటి అక్రమాలు జరగలేదు, అవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగాయో తెలియక జరిగాయో ఏమండి? అది మీరే చెప్పాలి. తెలిసి జరిగింది, తెలియజేసి జరిగింది మీరు చెప్పండి.
అది మాకు తెలియదు. మీరు చెప్పండి సార్, తెలియ అది నేను పాయింట్కి వచ్చే వరకు నువ్వు ఉంటా ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ జరిగితే తప్ప తెలియదు. ఇప్పుడు ఊహాగానాలు ఊరికి సీఎం, ఆ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఇవన్నీ ఊహాగానాలే కానీ నిజంగా ఏం కాదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మీద వేస్తున్నటువంటి అన్ని అబండాలు కూడా అవన్నీ అవి ఊరికే చెప్తున్నట్టువే. మన ఎక్కడ ఆధారాలు లేవు. ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? నిన్న ఆ గవర్నమెంట్ లో నిన్న ఆ గవర్నమెంట్ ఇబ్బంది పడినచ్చు, తప్పే ఉంది. అదేం కాదు. నువ్వు ప్రూవ్ చేసుకుని రా బయటికి. అంతేగాని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు వేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకు గోపాల్ రెడ్డి గారు? ఆ పార్టీలో వాళ్ళే కదా నన్ను బ్లాక్ మెయిల్ చేసింది, ఆ పార్టీ వాళ్ళే కదా నన్ను ఏసీబీ కేసు పెట్టించింది, ఆ పార్టీ వాళ్ళే కదా నన్ను చూసింది అంతా. కాదంటే ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఉంటాడు, ఎంప్లాయీ మీద ఏసీబీ రైట్ చేస్తే గవర్నమెంట్ సంబంధమా? ఎవరు ఏసీబీ? అన్నిటి గవర్నమెంట్ సంబంధమా? ఎవరికండి? అరే ట్రాఫిక్ లో గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి నేను అగ్రి అవుతా. గత సంవత్సరంలోనే గత వైసీపీ